జనరల్‌గా మనం ఒక పిక్చర్ చూసి ఓకే. తను ఈ పర్సన్ తను ఇలా ఉందని ఎలా జస్టిఫై చేసుకుంటామో, ఇక్కడ ఓన్లీ ఎమోషన్ బేస్డ్. తన ఎమోషన్ ఇది. మనం తనతో మాట్లాడాలి అనుకుంటే వి కెన్ కనెక్ట్. హా! ఇఫ్ ఆ పర్సన్ ఓకే అయితే షీ కెన్ కంటిన్యూ దట్ చాట్ ఆర్ ఎల్స్ దే కెన్ రిజెక్ట్. ఈ మెసేజెస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయా? వీళ్ళు షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ అంటే యాప్ బట్టి స్టోర్ ఉంటుంది. వెన్ యూ డిలీటెడ్ ఈవెన్ దట్ విల్ బి అరెస్ట్ ఫ్రమ్ ద యాప్. ఓకే. అసలు ఎక్కడ స్టోరేజ్ అనేది బ్యాకప్ అనేది లేదు. ఇట్స్ కంప్లీట్లీ యూ కెన్ ట్రస్ట్. ఇట్స్ ఐ లెవెల్ సెక్యూరిటీ, నో థర్డ్ పార్టీ అండ్ ఆల్. నేను మాత్రమే డీల్ చేస్తున్న యాప్ని. అండ్ ఈ యాప్ వచ్చేసి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతే డీటెయిల్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నారా, దానికి పర్మిషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ అనే వీడియో, ఫర్ దాట్ యూ హ్యావ్ అ పర్మిషన్. వీడియో కూడా వీడియో సే సంథింగ్ దగ్గర టెక్స్ట్ షేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇఫ్ మనకు కావాలంటే ఒక వీడియోని కూడా షేర్ యూ కెన్ చేసుకోవచ్చు. డూ ద రీల్స్ ఆల్సో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం. రీల్స్ కూడా చేసుకోవచ్చా? యా. నైస్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయితే. ఇంకొకటి దీనిది లాస్ట్, ఈ యాప్లో స్పెషాలిటీ ఏంటనేది లాస్ట్లో చెప్తా. ఇంకా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయా? ఓకే, డన్. సో ఇప్పుడు యాప్లో సైన్ ఇన్ అవ్వాలంటే జనరల్ లాగిన్స్, మొబైల్, మెయిల్ ఐడి ఇవి ఉంటాయా? లేకపోతే యాక్సెప్ట్ చేసే టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలామంది అవి చదవకుండా జస్ట్ యాక్సెప్ట్తో వెళ్ళిపోతారు. యాప్స్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లమే అది. సో మీరు ఎలాంటి ఇప్పుడు- కండిషన్స్తో ఇప్పుడు లాగిన్ ఏం చేస్తున్నారంటే నార్మల్ గూగుల్ లాగిన్, మొబైల్ లాగిన్ అండ్ ఈమెయిల్ ఐడి లాగిన్. ఓకే కానీ మీరు లాగిన్ చేసేటప్పుడు మీరు యూ కెన్ బ్లైండ్లీ గో ఫర్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. కానీ మీరు యాప్లో లాగిన్ అయినాక ద వే యూఆర్ షేరింగ్ యువర్ మొబైల్ నంబర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్, బట్ యూ కాంట్ షేర్ ఇన్ మై ప్లాట్ఫామ్. ఐఎమ్ సారీ ఫర్ దట్. మొబైల్ నెంబర్ షేర్ చేయలేరు. ఓన్లీ యాప్ నుంచి యాప్కే కనెక్షన్. మొబైల్ నంబర్ యూ కాంట్ షేర్ ఇట్, బట్ ఓన్లీ మెయిల్ ఐడీస్ దట్ యూ కెన్ గివ్ ఇట్. ఓ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడానికి లేదు. షేర్ చేయలేరా అసలు? అస్సలు చేయలేరు, చెయ్యలేరు. అస్సలు చేయలేరు. నంబర్స్తో ఓన్లీ వాళ్ళు ఒక 10 డిజిట్ నంబర్ని వాళ్ళు అసలు షేర్ చేయలేరు. చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అండ్ ఓన్లీ లాగిన్ వచ్చినప్పుడు లాగిన్ టైంలో మీ మొబైల్ నంబర్ తీసుకుంటాం అంతే. మళ్ళీ మీ ఓటీపీ వెరిఫికేషన్ టైంకి మాత్రమే మీకు ఆ నంబర్ అడుగుతాం. మిగతా టైంలో మీరు ఇన్స్టాగ్రామ్ ఎలా వాడుతున్నారో, మీ ప్రొఫైల్ ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ సేమ్ టు సేమ్, బట్ మీకు అక్కడ కాంటాక్ట్లో ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ నంబర్ యూ విల్ బి హ్యావింగ్ యువర్ మెయిల్ ఐడి. ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది యాక్చువల్లీ మీరు చెప్తుంటే. అంటే జస్ట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి ప్రతి ఒక్కళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఫేస్బుక్ ఆల్రెడీ మెటాతో చాలామంది కనెక్ట్ అయిపోయి ఉన్నారు. బట్ యువర్ ఐడియా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వీటితో ప్రాబ్లం ఏంటంటే నా ప్రొఫైల్ అంతా చెక్ చేస్తారని ప్రైవసీ ఆప్షన్ ఇచ్చి ఉంచారు అంతే. బట్ ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అది అంతవరకే పరిమితం. దెర్ ఈస్ నథింగ్ విల్ బి కనెక్టెడ్ విత్ వేరే వేరే పార్ట్స్. కానీ అసలు మొబైల్ నెంబరే లేదు. లేదు. ప్రొఫైల్ కానీ వీడియో కానీ వాళ్ళు ఎవరికైతే మాట్లాడతారో వాళ్ళకే దే కెన్ షేర్ ఆర్ సంథింగ్. నో దే కెన్ షేర్ ఇట్ పబ్లిక్లీ. ఈ యాప్లో ఏముందంటే నార్మల్గా మనము వేరే యాప్ని స్క్రీన్ షాట్ చేస్తాం ఆబ్వియస్లీ. ఓకే ఇంకా మీరు ఎస్బీఐ కోటక్ యాప్స్ చూసారనుకోండి, ఇట్స్ హై లెవెల్ సెక్యూరిటీ వెర్ యూ కాన్ టేక్ స్క్రీన్ షాట్, బట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఫ్రమ్ అదర్ మొబైల్. అవును. కానీ నేను ఎలా డిజైన్ చేశానంటే నా యాప్లోనూ స్క్రీన్ షాట్ అవ్వదు. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు టేక్ ఫ్రమ్ అదర్ మొబైల్ ఆల్సో, వెదర్ యువర్ స్క్రీన్ విల్ go black or the other person's screen will go black. ఓ You can't get. Even there you can trust that your data is not going anywhere. Your photos are high level secured. Only I'll be having the authority. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మనం మెసేజ్ షేర్ చేస్తాం, అక్కడ నుంచి డేటా వెళ్ళిపోతే అని ఫస్ట్ ప్రాబ్లం. లేదు నేను ఒక ఎమోషన్ షేర్ చేసుకున్నానంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అనేది ఉండదు. అది త్రూ స్క్రీన్ షాట్ ద్వారా, లేకపోతే షేర్ అనే ఆప్షన్ కూడా ఎక్కడ ఉండదు. మన దాంట్లో షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ షేర్ చేసుకోవచ్చు, ఓకే రీల్స్ షేర్ చేసుకోవచ్చు, Okay. ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు, బట్ దే కాన్ గెట్ మిస్యూజ్ ఆఫ్ దట్. ఓ ఓకే సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా యూజర్ ఇక్కడ ఉన్నారు కదా, సో ఐ మేక్ షూర్ మీరు నన్నమ్మ వచ్చారు, యాప్ కొత్తగా ఉంది కాబట్టి వచ్చారు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే సో అక్కడ మీ ఫొటోస్ ఎక్కడో పోతుందని మీరు కూడా ఉంటారు కదా యాప్లో. ఆఫ్ కోర్స్ నేనే ఉంటా. ఐ బి ఆపరేటింగ్ పర్సనలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హైయర్ మై టీమ్ ఆల్సో, ఈవెన్ దే విల్ నాట్ గెటింగ్ దట్ యాక్సెస్. ఓన్లీ మీ ఐ విల్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ఆల్ ద థింగ్. మా ఎంప్లాయీస్కి యాక్సెస్ దేనికి ఇస్తామంటే మెయిల్ ఐడి కోసం, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మాత్రమే వాళ్ళకి. మిగతా టైంలో ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్. సో యూ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ ఇట్.